నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఓటుకు కోట్లు కేసు విచారణ జరగనుంది. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తును సిబిఐకి బదిలీ చేయాలని మరో పిటిషన్ ఆయన దాఖలు చేశారు. ఈ కేసు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం విచారించనుంది. మనోళ్లు బ్రీఫ్డ్ మీ వాయిస్ చంద్రబాబు దినని ఇదివరకే ఫోరెన్సిక్ నిర్ధారించిన విషయం కూడా తెలిసిందే. ప్రస్తావించారు. ఓటు కోట్ల కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్ట్లో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కానీ చంద్రబాబును నిందితుడిగా చేర్చడంలో ఏసీబీ విఫలమైంది. ఈ కేసులో అసలు నిందితులను పట్టుకోవడంలో ఏసీబీ విఫలమైందని పిటిషన్లో పేర్కొన్నారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. అందుకే ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ఇదే అంశంపై మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు. వెంకటేష్, చెప్పండి, సిబిఐకి అప్పగించాలంటూ ఈ కేసును ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేసినట్టుగా చూస్తున్నాం. అది విచారణకి వాళ్ళు రాబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు కేసు జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు 8-9 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ కేసును ఒక లాజికల్ కంక్లూజన్కు రాలేదు. ఇందులో ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో సీఎంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి వాయిస్ డేటా రికార్డ్ అంతా కూడా ఇప్పటికే తెలంగాణ ఏసీబీ పర్యవేక్షణలో ఉంది. ఇప్పటికే ఆయన మనోళ్ళు బ్రీఫ్డ్ మీ అనేటువంటి వాయిస్ కూడా అది చంద్రబాబు నాయుడుదేనని ఫోరెన్సిక్ కూడా నిర్ధారించినప్పటికీ చంద్రబాబు నాయుడును ఈ కేసులో నిందితుడిగా చేర్చలేదు. అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం సరైనటువంటి పద్ధతిలో ఈ కేసును విచారించలేదు కాబట్టి దీన్ని నేరుగా సిబిఐకి బదిలీ చేయాలనేది తొలి విజ్ఞప్తి. రెండో విజ్ఞప్తి, ఈ కేసులో చంద్రబాబు నాయుడు పేరు దాదాపు 22 సార్లు ఛార్జిషీట్లో తెలంగాణ ఏసీబీ పేర్కొంది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడుని అక్యూజ్డ్గా చేర్చలేదు. సో వెంటనే చంద్రబాబు నాయుడుని ఈ కేసులో అక్యూజ్గా చేర్చాలనేది రెండవ వినతి. సో ఈ రెండు అంశాలు ఈ రోజు సుప్రీంకోర్టు ముందుకు రాబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ కేసును 2016లో దాఖలు చేశారు. కానీ ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అనేది పూర్తి కాలేదు. సో గత విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా అందుబాటులో లేకపోవడంతో ఈ కేసును వాయిదా వేయాలని గత అక్టోబర్లో ఆయన కోరారు. ఆ నేపథ్యంలో ఈ రోజు కేసు విచారణకు రాబోతుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అరవింద్ తో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును విచారించబోతుంది. ఈ కేసు చాలా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి మనం చూసాం. తెలంగాణ సీఎం కేసీఆర్, అప్పట్లో ఆంధ్ర సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మధ్య ఒక పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధం జరిగింది. ఈ కేసు కారణంగానే ఇందులో ఓపెన్ గా రెడ్ హ్యాండెడ్ గా చంద్రబాబు నాయుడు దొరికిపోవడంతో ఆయన హైదరాబాద్ విడిచి విజయవాడ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ కేసులో ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు పాత్రకు సంబంధించి ఆయన వాయిస్ రికార్డు ఓపెన్ గా దొరికినప్పటికీ ఈ కేసులో చంద్రబాబు నాయుడును అక్యూజ్డ్ గా చేర్చకపోవడం, కేసు దర్యాప్తు అంతా కూడా నత్తనడక సాగడం డెఫినెట్ గా ఈ కేసులో ఒక లాజికల్ కంక్లూజన్ కు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఓపెన్ గా పబ్లిక్ ఫోరంలో చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా దొరికినప్పటికీ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఈ కేసులో ఫ్రేమ్ చేయలేదు. కాబట్టి డెఫినెట్ గా ఈ కేసును తెలంగాణ ఏసీబీ పరిధి నుంచి కాకుండా సిబిఐకి అప్పగించాలి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేస్తేనే ఇందులో ఉన్నటువంటి నిజానిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరుతున్నారు. అలాగే ఈ కేసులో చంద్రబాబు నాయుడును కూడా ముద్దాయిగా చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఏసీబీ ఛార్జ్ షీట్ లో 22 సార్లు చంద్రబాబు నాయుడు పేరు అందులో ఉంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ఆడియో రికార్డ్ అంతా కూడా మనోళ్ళు బ్రీఫ్డ్ మీ అనేటువంటి ఒక ఆయన చేసినటువంటి సంభాషణ, వాళ్ళు చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా తాను నెరవేరుస్తాను, వాట్ ఆల్ దే సెడ్ ఐ విల్ హానర్ అని చెప్పేటువంటి ఒక కామెంట్ ఏదైతే చంద్రబాబు నాయుడు ఫోన్లో చేశారో డెఫినెట్ గా ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఓపెన్ గా చేసినటువంటి తతంగం. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుని ఈ కేసులో దర్యాప్తు చేయాలి, విచారించాలి, ఆయనను శిక్షించాలనేటువంటి ఒక పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టు ముందుకు రాబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సుప్రీంకోర్టు ఈరోజు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఈ కేసును చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలనేటువంటి ఈ కేసును సిబిఐకి అప్పగిస్తారా లేదన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది.
అయితే రెండు పిటిషన్లు అంటే ముందుగా నిందితుడిగా చేర్చాలనేది ఒకటైతే సిబిఐకి అప్పగించాలనేది ఇప్పుడు మరో పిటిషన్ కూడా ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి దాఖలు చేశారు. ఇంతకు ముందు కూడా రేవంత్ రెడ్డి కూడా తనను ఈ కేసు నుంచి తప్పించాలంటూ కూడా చేసిన పిటిషన్ను కోర్టు పరిగణలోకి తీసుకునే అంశం కూడా మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో దీనిపై ఎలాంటి ఇంట్రెస్ట్ నెలకొంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ కేసు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కేసు. తెలుగు రాష్ట్రాల్లో అనేక రాజకీయ మార్పులకు కారణమైనటువంటి కేసు. హరి, మనం చూసాం చంద్రబాబు నాయుడు ఏకంగా రాత్రికి రాత్రి హైదరాబాద్ ని విడిచి ఆయన పూర్తిగా తన మకాంనే విజయవాడకు మార్చేసినటువంటి ఒక కీలక మలుపు తిప్పినటువంటి కేసు. రాష్ట్ర రాజకీయాలనే ఒక మలుపు తిప్పినటువంటి కేసు. ఈ కేసులో చంద్రబాబు నాయుడు తప్పించుకొని తిరుగుతున్నారు. ఆయనను ఇంతవరకు ఈ కేసులో ఫ్రేమ్ చేయలేదు. ఓపెన్ గా అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఆయన చట్టానికి దొరకకుండా ఆయన తప్పించుకుపోతున్నటువంటి వైనం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. కాబట్టి ఈ కేసులో చంద్రబాబు నాయుడు పాత్ర అనేది ఓపెన్ గా కనబడుతుంది. కాబట్టి డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు ఈ కేసులో ఫ్రేమ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాం. ఓపెన్ గానే ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియో టేప్స్ కూడా ఓపెన్ గా దొరికిపోయినటువంటి పరిస్థితి విషయం. స్టీఫెన్సన్ కు డబ్బులు ఎర చూపుతూ ఆయన ఇచ్చినటువంటి వీడియో రికార్డ్స్ అన్ని కూడా ఓపెన్ గా పబ్లిక్ ఫోరం లో అందుబాటులోనే. రీసెంట్ గా ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు వెంటనే ఈ కేసును చాలా త్వరితగతిన విచారణ చేయండి అని రేవంత్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ను డిస్పోజ్ చేస్తూ సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఈ కేసు చాలా రోజులవుతోంది, వెంటనే ఈ కేసును విచారణకు చేపట్టి డే టు డేలో ఈ కేసును క్లియర్ చేయాలి, ట్రయల్ కోర్టు దీన్ని క్లియర్ చేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఒకవైపు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ ట్రయల్ కోర్టులో జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి, ఎందుకంటే ఇది అంతిమ లబ్ధిదారు ఎవరు ఈ కేసును ఈ మొత్తం వ్యవహారానికి పురికొల్పింది చంద్రబాబు నాయుడు అనేది అది ఓపెన్ గా అందరికీ తెలిసినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు 50 లక్షల రూపాయల లంచం చూపిస్తూ చేసినటువంటి ఒక వ్యవహారం అంతా కూడా ఓపెన్ గా బయటపడిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో చంద్రబాబు నాయుడును ఫ్రేమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. సో ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ సుప్రీంకోర్టు ఈ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న దాన్ని బట్టి చంద్రబాబును ఈ కేసులో ఫ్రేమ్ చేస్తారా, సిబిఐకి కేసు అప్పగిస్తారనే తేలబోతోంది.